ముందుగా మనందరికీ ఈ ఆత్మజ్ఞానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు. నా పేరు డివి కృష్ణారెడ్డి, విజయనగరం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నాకు ఆరోగ్యమే మహాభాగ్యం అనే కాన్సెప్ట్ మీద అవకాశం ఇవ్వడం జరిగింది. గత ఎపిసోడ్లో మనం ఈ ఆరోగ్యమే మహాభాగ్యం గురించి కొన్ని విషయాలు చర్చించుకున్నాము. అందులో శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, సాంఘిక ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఆరోగ్యాల్లో మనం మన శరీరాన్ని, మనసుని, బుద్ధిని, ఆత్మని సంస్కరించుకోవడంలో ఆహారం యొక్క పాత్ర మీద మనం కొన్ని విషయాల్లో చర్చించడం జరిగింది. ఈరోజు మరికొన్ని విషయాలని చర్చించుకుందాం. గతంలో మనం ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాము. అలాగే లేచిన తర్వాత మనం వాడుతున్న టూత్పేస్ట్లు, కెమికల్ టూత్పేస్ట్ల గురించి మాట్లాడుకున్నాం. అలాగే షాంపూల గురించి మాట్లాడుకున్నాం. అలాగే తర్వాత మనం వాడుతున్న ఈ కెమికల్ సబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మనం ఒక రకమైన విష పూతల్ని పూసుకుంటున్నాం రోజుమని. మన శరీరం మీద నూనె రాసుకుంటే ఎలాగైతే నరాల్లోకి, కణకణాల్లోకి అది చొచ్చించుకుని పోతుందో, మనం ఇప్పుడు వాడుతున్న కెమికల్ సబ్బులు ఏవైతే ఉన్నాయో, గొప్ప గొప్ప బ్రాండ్స్ పేర్లు చెప్పి వందల కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు మనకు మంచిదని చెప్తున్నారో, అవన్నీ కూడా మన శరీరంలో రోజు రోజుకి శరీరంలో టాక్సిన్స్, విష పదార్థాలను నింపుతున్నాయి. ఒకప్పుడు శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి సున్నిపిండి వాడేవారు. అందులో పెసలు, శనగలు, లేకపోతే వట్టివేరు, తుంగ మూలికలు, చందనము, ఇలాంటి రకరకాల మూలికలు వాడేవారు. అవి న్యాచురల్ స్క్రబ్బర్గా, న్యాచురల్ క్లీనర్స్గా మన శరీరానికి ఉపయోగపడేవి. ఇప్పుడు శరీరం మీద ఏదైతే చర్మం మీద పల్చని ఒక నూనె పదార్థం, ఒక పొర, ఒక మాయిశ్చరైజింగ్ లేయర్ ఉంటుందో, ఆ లేయర్ని ఈ కెమికల్ సోప్స్ పూర్తిగా తొలగించేస్తాయి. దానివల్ల న్యాచురల్ మాయిశ్చరైజర్ని కోల్పోయి ఎడిషనల్ మాయిశ్చరైజర్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. అయితే ఈ కెమికల్ సోప్స్ని ఎందుకు అవాయిడ్ చేయాలనే ఒక ఆధ్యాత్మిక కారణం కూడా ఏంటంటే, ఏ కెమికల్ పదార్థమైనా మన శరీరానికి తగలగానే మన శరీరం యొక్క ఆరా ఏదైతే ఉందో, ఒక 4 అడుగులో, 5 అడుగులో, 10 అడుగులో ఉన్న ఆరా అది కంప్లీట్గా వ్యానిష్ అయిపోయి, మాయమైపోయే అవకాశం ఉంటుంది. అది మళ్ళీ రికవర్ అవ్వడానికి 8 గంటలు, 9 గంటలు సమయం పడుతుంది. ఒక్కొక్కసారి రోజులు కూడా పడుతుంది. అయితే మనం సాధనలో ముందుకెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి కెమికల్ పదార్థాలని దూరంగా ఉంచాలి. సహజసిద్ధమైన వనరుల్ని వాడుకునే ప్రయత్నం చెయ్యాలి. అలాగే మనం ఉదయాన్న లేవగానే చాలామంది టీ, కాఫీలతో మొదలు పెడతారు దినచర్య. పాలుతో తయారు చేసిన ఏ టీ పదార్థాలైనా సరే, పాలు పదార్థాలు చాలా రీసెర్చ్లో ప్రూవ్ చేయబడింది. డైరెక్ట్గా పాలు 12 సంవత్సరాల లోపు పిల్లలకి మాత్రమే ఉపయోగకరంగా ఉంటాయి తప్ప, పెద్దలకి 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాలు డైరెక్ట్గా డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ మన శరీరానికి ఉండదు. అదే కాకుండా ఎసిడిక్ నేచర్ని బాడీ రాత్ర ఎన్నో మలినాల్ని క్లీన్ చేసిన తర్వాత ఎసిడిక్ నేచర్లో ఉంటుంది. ఆ ఎసిడిక్ నేచర్లో ఉన్న బాడీని ఆల్కలైన్ నేచర్లోకి మార్చాలంటే, ఆల్కలైన్ నేచర్లో ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకోగలిగితే బాడీ డీటాక్సిఫికేషన్ అనేది ఉదయం కంప్లీట్గా జరిగే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా ఒకప్పుడు మన పెద్దలు రాగి జావ, కొర్ర జావ, ఊద జావ, అరికెల జావ, అండుకొర్రల జావ ఇలాంటి జావలు తీసుకునేవారు. కాబట్టే శరీరానికి కావాల్సిన శక్తి ఆ అల్పాహారం ద్వారా లభించేది. ఇప్పుడు మనమంతా కూడా పూరీలు, లేకపోతే పెసరట్లు, లేకపోతే బోండాలు, మన బజ్జీలు ఇలాంటివి తింటున్న మనుషులు కూడా పూరీలాగా పొంగిపోతున్నారు, బోండాల్లాగా ఉబ్బిపోతున్నారు. అలాగే రకరకాల ఆయిల్స్ ఏవైతే వాడుతున్నారో వాటిలో అవన్నీ కూడా రిఫైన్డ్ ఆయిల్స్. ఆ రిఫైన్డ్ ఆయిల్స్ ఎంత ప్రమాదకరమైనవి అంటే, ఇప్పుడు మనం వాడుతున్న ఏ ఆయిల్ అయినా సరే తీసుకుంటే దాని రా మెటీరియల్ కాస్ట్ తీసుకుంటే, ఆ అవుట్పుట్ ఆయిల్ కాస్ట్, లీటర్ కాస్ట్ తీసుకుంటే చాలా వ్యత్యాసం ఉంది. ఆ రిఫైన్డ్ అనే పదంలోనే రిఫైనింగ్ అంటే శుద్ధి చేయబడిన అని. యాక్చువల్గా ఏ ఆయిల్ని మనం శుద్ధి చేయాల్సిన అవసరం లేదు. నిల్వ ఉంచి మనం సహజసిద్ధమైన చెక్క గానుగ నూనెలు ఏవైతే ఉంటాయో వాటిని
వాడుకోగలిగితే కోల్డ్ ప్రెస్డ్ ప్రాసెస్లో తీసిన వాటిలో పూర్తి స్థాయిలో పోషకాలన్నీ ఉంటాయి. రిఫైన్డ్ ఆయిల్స్లో సుమారు 8 రకాల కెమికల్స్, భయంకరమైన కెమికల్స్ ఉంటాయి. అలాగే రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి మెయిన్గా క్రూడ్ ఆయిల్ బేస్డ్ ఆయిల్స్ అంటారు వాటిని. అందులో ఎన్నో రకాల సింథటిక్ ఆయిల్స్ మిక్స్ చేసి వాటిని మనకి మార్కెట్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఒకప్పుడు ఎద్దుగానుగలు నడిచినప్పుడు ఎద్దుగానుగ నూనెలను వాడుకున్నప్పుడు ఇన్ని రకాల వాత ప్రభావాలు శరీరంలో ఉండేవి కావు. అప్పుడు మనకి శరీరంలో అవయవాల్లో ఏ రకమైన లూబ్రికేషన్ గమ్మింగ్ ఫామ్ అవ్వాలో అవి ఫామ్ అవుతూ న్యాచురల్గా మన శరీరాన్ని అవయవాలు కనీసం 100 సంవత్సరాలైనా సరే ఏ రకమైన ఇబ్బంది లేకుండా వినియోగించుకోగలిగే వాళ్ళము. అలాగే గానుగ నూనెల్లో మనకి నువ్వుల నూనె, వేరుశనగ నూనె, అలాగే సన్ఫ్లవర్ ఆయిల్, అలాగే ఆవ నూనె, అలాగే కురిడి కొబ్బరి నూనె ఏవైతే ఉన్నాయో ఈ ఉత్తమమైనవి మన శరీరాన్ని ధర్మానికి అనుగుణంగా మన శరీర తత్వాన్ని బట్టి సీజన్ను బట్టి మనం ఆయిల్స్ మార్చి వాడుకోగలిగితే ఉత్తమమైన విధానం అని చెప్పబడింది. అలాగే వంటకి వండుతున్న పాత్రలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మనం వాడుతున్న అల్యూమినియం పాత్రలు కానీ, నాన్ స్టిక్ పాత్రలు కానీ, అందులో వండిన ఆహార పదార్థాలు పోషకాలు ఏ శాతంలో నిలబడతాయి, ఎంత పోతాయి అంటే అల్యూమినియం పాత్రలో వంట చేయిస్తే సుమారు 80% పోషకాలు నశించిపోయి అలాగే వాటిలో టాక్సిక్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఆ ఆహారంలోకి టాక్సిక్ కెమికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల శరీరంలో ఏ అవయవం ఎప్పుడు కూడా చెడిపోద్దో కూడా చెప్పలేనటువంటి స్థితికి ఈ అల్యూమినియం పాత్రలో, నాన్ స్టిక్ పాత్రలో వాడడం వల్ల జరుగుతుంది. నాన్ స్టిక్ పాత్రలో టెఫ్లాన్ కోటింగ్ ఏదైతే ఉంటుందో క్రమక్రమంగా ఊడిపోయి మన శరీరంలోకి చేరుకొని ఎన్నో రకాల బయటికి పంపలేనటువంటి క్యాన్సర్ కణాలని ఉత్పన్నం చేసే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఉత్తమమైన పాత్ర ఒకప్పుడు మన పెద్దలు ఇత్తడి పాత్రను వాడుకునేవారు, మట్టి పాత్రను వాడుకునేవారు. ఈ సృష్టిలో ఏదైనా పాత్ర 100కి 100% పోషకాలని నిలబెట్టుకునే పాత్ర ఉందంటే అది మట్టి పాత్ర. ఎందుకంటే మట్టి పాత్రలో 18 రకాల మైక్రో న్యూట్రియన్స్ ఉండటం వల్ల ఆహారానికి ఎడిషనల్గా రుచిని అలాగే పోషకాలని కూడా ఆ మట్టి పాత్రలో ఆహారాన్ని వండగలిగితే ఆ ఔషధ గుణాలు చేర్చబడతాయి. అలాగే ఇతర పాత్రలో ఆహారం వండటం వల్ల 94% ఆహారంలో ఉన్న పోషకాలు నిలబడతాయి. ఋషులు మునులు ఎన్నో ప్రయోగాలు చేసి ఎన్నో పాత్రల మీద గుణాలని, వాటికి ఉన్న పాత్ర గుణాన్ని వివరించడం జరిగింది. వేల సంవత్సరాల నుంచి మనకి మన సాంప్రదాయంలో మట్టి పాత్ర, ఇతర పాత్ర ఉన్నాయి కాబట్టి దయచేసి మన ఇళ్లలో నుంచి ఆ అల్యూమినియం పాత్రల్ని, ఆ నాన్ స్టిక్ పాత్రల్ని తీసివేయాల్సిన అవసరం ఉంది. మనకి ఒకప్పుడు బ్రిటిషర్స్ వచ్చిన అప్పుడు మాత్రమే మనకి అంటే 100-150 సంవత్సరాల నుంచి మాత్రమే ఈ అల్యూమినియం పాత్రలు మన సాంప్రదాయంలోకి వచ్చినవి. దేవుడికి ప్రసాదం పెట్టాలన్నా మనం అల్యూమినియం పాత్ర కానీ, నాన్ స్టిక్ పాత్ర కానీ వాడకూడదు అంటాము. ఎందుకంటే ఆహారం ఔషధంగా మారాలంటే వండే పాత్ర యొక్క ప్రాధాన్యత కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే మనం వాడుతున్న ఉప్పు ఏదైతే ఉందో, ఇప్పుడు అయోడైజ్డ్ సాల్ట్ అని అంటున్నాం మనం. అది అయోడైజ్డ్ సాల్ట్ ఏదైతే ఉందో ఓన్లీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రమే అది అవసరం ఉంటుంది, కానీ మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఒకప్పుడు మన పెద్దలు సముద్రపు ఉప్పు, కల్లుప్పు వాడుకునేవారు. అది చాలు మనకి యాక్చువల్గానే. అలాగే ఉప్పు కూడా ఎక్కువ వాడుకోవాల్సిన అవసరం లేదు. ఉప్పు కానీ, కారం కానీ, పులుపు కానీ మితంగా తీసుకోగలిగితే అవి ఔషధాల్లో ఉపయోగపడతాయి. మితం దాటితే అవి కూడా మన శరీరంలో ఉన్న ఎన్నో రకాల అవయవాల్ని డ్యామేజ్ చేస్తాయి. అలాగే వండే విధానంలో ఉప్పు వంట చేస్తున్నప్పుడు కాకుండా వంట ముగించాక వేయగలిగితే 2 స్పూన్లు పట్టే ఉప్పు 1 స్పూన్తోనే ఆ రుచిని మనం తీసుకురాగలుగుతాం. అలాగే ఉప్పుల్లో కూడా చాలా రకాలు ఇప్పుడు మార్కెట్లోకి దిగినాయి. సైంధవ లవణం అని, న్యాచురల్ రాక్ సాల్ట్ అని, అవి కూడా మనం వాడుకోవచ్చు. ఆ న్యాచురల్ రాక్ సాల్ట్లో ఆ సోడియం లెవెల్స్ ఉంటాయి, తక్కువ స్థాయిలో ఉంటాయి, కానీ రుచి మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. అలాగే బీపీలు ఉన్నవాళ్ళు, షుగర్లు ఉన్నవాళ్ళు, రకరకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రకరకాల ఆల్టర్నేటివ్స్ కూడా వాడుకోవచ్చు. నిమ్మకాయ పిండుకోవచ్చు, మామిడికాయ చూర్ణం కలుపుకోవచ్చు పులుపు కోసం లేకపోతే రుచి కోసం. అలాగే మనం వండిన ఆహారాన్ని మన జనరల్గా చాలామంది గంట తర్వాత 2 గంటల తర్వాత
తీసుకుంటారు. వేడివేడిగా తీసుకునే ప్రయత్నం చేయరు. కానీ వేడివేడిగా తీసుకుంటే ఆ ఆహారం సత్వగుణంలో ఉంటది. అది 45 నిమిషాలు దాటితే రజోగుణంలోకి మారుతది. అలాగే మరో 45 నిమిషాలు మారితే అది తమోగుణంలోకి మారుతది. కాబట్టి ఆహారాన్ని వేడివేడిగా తీసుకోవడం అనేది ఉత్తమమైన మార్గం. అలాగే ఆహారాన్ని తీసుకున్నప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చుండడం అనేది అది వెస్టర్న్ కల్చర్ అది. శీతల వాతావరణంలో వాత ప్రభావాలు వాళ్ళు తీసుకునే ఆహారం వల్ల ఎక్కువ ఉండటం వల్ల కింద కూర్చోలేని పరిస్థితుల్లో వాళ్ళు డైనింగ్ టేబుల్ అవి వాడుతున్నారు. కానీ మనకది అవసరం లేదు. మనం కింద కూర్చుని అర్ధపద్మాసనంలో భోజనం చేయగలిగినప్పుడు మన జఠరాగ్ని ఏదైతే ఉంటుందో పాచక శక్తి అది మరింత పెరుగుతుంది. అలా పెరగడం వల్ల తీసుకున్న ఆహారం మురిగిపోక ముందరే నిర్దిష్టమైన సమయంలోనే పూర్తి స్థాయిలో అది అరిగించుకుని విసర్జక క్రియ కూడా సక్రమంగా నిర్వర్తించే అవకాశం ఉంటుంది. అలాగే మనం తిన్న ఆహారాన్ని నమిలి ఎందుకు తినాలి అంటే మనం నాలిక మీద లాలాజలం ఏదైతే ఊరుతూ ఉంటుందో ఆ లాలాజలంలో ఎన్నో రకాల ఎంజైమ్స్ ఉంటాయి. ఆ లాలాజలం ఆ ఆహారంతో కలిస్తే లోపల శరీరంలోకి వెళ్ళిన తర్వాత అరుగుదలకి ఉపయోగపడేటి పాచక డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏదైతే ఉంటాయో పూర్తి స్థాయిలో అవి ఆహారం మీద వర్క్ చేసి ఆహారంలో ఉన్న ఆ పోషకాలని గ్రహించే శక్తి లభిస్తుంది. అలాగే నమలటం వల్ల శరీరం లోపలికి డైజెస్ట్ చేసుకునే ప్రక్రియలో 50% ప్రక్రియ నోట్లోనే కంప్లీట్ అవుతుంది అన్నమాట. అది అందువల్ల ఈజీగా డైజెషన్ కంప్లీట్ అవుతుంది. ఆ డైజెషన్ కంప్లీట్ అవ్వకుండా నిర్దిష్టమైన సమయంలో అది కంప్లీట్ అవ్వకపోతే ఎన్నో రకాల గ్యాసెస్ శరీరంలో ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకనే నమిలి తినడం అనేది కూడా చాలా అవసరం. అలాగే ఆహారం తీసుకునేటప్పుడు టీవీ చూస్తూనో మాట్లాడుతూనో లేదా ఏదన్నా ఆలోచిస్తూనో తీసుకోవడం అనేది సరియైన పద్ధతి కాదు. ఎందుకంటే మనం ఆహారం మీద దృష్టి పెట్టి ప్రతి ముద్దని కూడా ఎప్పుడైతే ఆస్వాదిస్తూ తీసుకుంటామో తక్కువ ఆహారం తీసుకుంటాం మనం. అలాగే ఆలోచన నుంచి ఏదో ఆలోచిస్తున్నప్పుడు ఏదో చూస్తున్నప్పుడు ఆహారం మీద శ్రద్ధ లేకుండా తీసుకున్నప్పుడు ఎక్కువ ఆహారాన్ని స్వీకరించే అవకాశం ఉంటుంది అన్నమాట. అలాగే మనం ఎప్పుడైతే శ్రద్ధ పెట్టి ఆహారాన్ని తీసుకుంటున్నామో దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా మన శరీరానికి గ్రహించే అవకాశం ఎక్కువ శాతం లభిస్తుంది అన్నమాట. అలాగే మధ్యాహ్నం భోజనం 12 గంటల సమయంకి ముందే ముగించగలిగితే ఉత్తమోత్తమం. ఎందుకంటే సూర్యుడు నడినెత్తి మీద ఉన్నప్పుడు మనం ఆహారం తీసుకోగలిగితే ఆ డైజెస్టివ్ కెపాసిటీ మన జఠరాగ్నికి కనెక్ట్ అయ్యి అది పూర్తి స్థాయిలో మనం అరిగించుకోగలుగుతాం. అలాగే ఉదయం ఎప్పుడైతే 5 గంటలకు ఆహారం తీసుకోగలుగుతామో సాయంత్రం మళ్ళీ సూర్యాస్తమయం లోపు ఆహారాన్ని తీసుకోగలుగుతాం. సూర్యాస్తమయం లోపు సాయంత్రం ఆహారాన్ని ఎందుకు తీసుకోవాలి అంటే మన శరీరం 6 తర్వాత సూర్యాస్తమయం తర్వాత మన జఠరాగ్ని మందగించడం వల్ల మన డైజెస్టివ్ కెపాసిటీ తగ్గడం వల్ల మనకు తిన్న ఆహారం పూర్తి స్థాయిలో అరగదు. అందువల్ల అరగకపోతే ఇంచుమించు ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ ఆహార దోషాలు వస్తాయి అన్నమాట. అందుకని సాధ్యమైనంత మట్టుకి సూర్యాస్తమైన తర్వాత ఏ రకమైన ఆ రోగం ఉన్నా సరే ఆహారం తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ 6 తర్వాత ఆహారం తీసుకోవాల్సి వస్తే ఇప్పుడు తీసుకుంటున్న ఆహారంలో సగభాగం మాత్రమే తీసుకోవాలి. ఇంకా 7 తర్వాత తీసుకుంటే పావు భాగం మాత్రమే తీసుకోవాలి. 7 తర్వాత తీసుకోవాల్సి వస్తే పూర్తిగా ఆహారం మానేసి ఏదో పండో పలమో తీసుకుని ఉండిపోవడం ఉత్తమోత్తమ మార్గం. ఎందుకంటే ఉదయం సాయంత్రం 6 నుంచి మళ్ళీ తెల్లవారు ఉదయం 6 వరకు 12 గంటల సమయం ఏదైతే శరీరానికి రెస్ట్ ఇస్తామో ఆ రెస్ట్ సమయంలో శరీరం కంప్లీట్గా డైజెషన్ చేసుకుని క్లీనింగ్ చేసుకుని రిపేరింగ్ చేసుకుంటుంది. రిపేరింగ్ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే మనం బెడ్ మీద ఉన్న పేషెంట్కి ఆహారం అందించిన డైజెషన్ అయిపోతుంది, అలాగే క్లీనింగ్ కూడా అయిపోద్ది. కానీ రిపేరింగ్ అనే ప్రక్రియ కంప్లీట్ అవ్వకపోవడం వల్లనే అల్సర్లు క్యాన్సర్లు అనేవి వస్తున్నాయి. సో మనం తిన్న ఆహారాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి 4 గంటల సమయం, అలాగే క్లీన్ చేసుకోవడానికి 4 గంటల సమయం, అలాగే దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకోవడానికి 4 గంటల సమయం, మొత్తం 12 గంటలు ఖచ్చితమైన విరామం మన శరీరానికి ఎప్పుడైతే డైజెస్టివ్ సిస్టమ్కి మనం ఇస్తామో అది పూర్తి స్థాయిలో తన సామర్థ్యాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అలా కాని పక్షంలో మనం మందులు
ఇప్పుడు ఏదైతే డాక్టర్లు ఇస్తున్నారో ఆ మందులు విపరీతంగా వాడడం వల్ల ఇప్పుడు కొండ నాలికి మందేస్తే ఉన్న నాలికి ఊడిందని ఎక్కువ మనం మన శరీరాన్ని టాక్సిన్స్‌తో నింపుకోవడం అనేది జరుగుతుంది. డాక్టర్లకి తెలీదని నేను అంటలేదు. కానీ ప్రతి డాక్టరు కూడా ప్రతి పేషెంట్‌ని పూర్తి స్థాయిలో ఎగ్జామిన్ చేసే అంత సమయం డాక్టర్లకు కూడా ప్రస్తుత తరుణంలో దొరకట్లేదు. అయితే ఎవరైతే శరీరాన్ని పాడు చేసుకున్నారో ఎక్కువ వాళ్ళే బాగు చేసుకునే అవకాశం ఉంటది కాబట్టి మన శరీరాన్ని మనమే బాగు చేసుకోవాలి. మన మన ఆరోగ్యం డాక్టర్ల చేతిలో అని మనం అనుకుంటున్నాం. కేవలం డాక్టర్ల చేతుల్లోని మాత్రమే కాదు, మన ఆరోగ్యం మన చేతుల్లో కూడా ఉంది. మనం అందుకనే మన దైనందిన జీవితంలోని అంటే మనం చేస్తున్న చిన్న చిన్న సూక్ష్మమైన విషయాలను కూడా చాలా నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ రాసుకుంటున్న పౌడర్, మొఖానికి అద్దుకుంటున్న పౌడర్ ఏదైతే ఉందో అందులో ఎన్నో రకాల టాల్కమ్ పౌడర్ అంటే పిండ్లు ఉంటాయి, కెమికల్ పిండ్లు. అవన్నీ మనం మొఖానికి పెట్టుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న పైన చర్మం ద్వారా అన్ని అవయవాలకి చేరి ఒక్కొక్క అవయవం కూడా దాని పనితీరుని పని సామర్థ్యాన్ని తగ్గించుకోవడం వల్ల ఎన్నో రకాల క్లీనింగ్స్ జరక్క ఎన్నో రకాల రోగాలు మన శరీరానికి వస్తున్నాయండి. అలాగే మనం రాసుకుంటున్న మాయిశ్చరైజర్స్ క్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రీమ్స్ కూడా రకరకాల పెట్రోకెమికల్స్ మిళితమే. అవి మనం రాసుకోవడం వల్ల మన శరీరంలో నుండి పై పొరల్లోని ఏవైతే సూక్ష్మ గ్రంథులు ఉంటాయో ఆ సూక్ష్మ గ్రంథులన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం ప్రతిదీ తీసుకునే ఆహారం గమనించాలి. అందులో ఏ రకమైన శక్తి ఉంది అనేది. ఇప్పుడు మనం ఎరువులు, పురుగు మందులు వాడుతున్న ఆహారాలను తీసుకోవడం వల్ల అది మన శరీరానికే కాకుండా ప్రకృతిలో అనేకమైన శక్తుల మీద ఖచ్చితమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు భూమి మీద మనం వాడుతున్న కెమికల్స్ ఏవైతే ఉన్నాయో, సింథటిక్ కెమికల్స్ కానీ, సింథటిక్ ఫెర్టిలైజర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి భూమిలో ఉన్న సహజ సిద్ధమైన క్రిములు ఏవైతే ఉన్నాయో అంటే మొక్కలకు ఉపయోగపడేవి, జీవాణువులు అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో చంపేస్తున్నాం మనం. అందుకనే భవిష్యత్తులో ఒక 20 సంవత్సరాలు పోయిన తర్వాత భూమి మీద పంటలు పండించడానికి అనువైన వాతావరణం ఉండదని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం వాడుతున్న కెమికల్స్ ఏవైతే ఉన్నాయో భయంకరమైన కెమికల్స్, వాటి ద్వారా ఆ జీవాణువులన్నీ పూర్తి స్థాయిలో చనిపోతాయి. ఎప్పుడైతే చనిపోతాయో మనం ఇంకా భూమి మీద కాకుండా గాలిలో పంటలు పండించేయాల్సిన సమయం వస్తుంది అన్నమాట. అందుకని మనం మన దేహాన్ని పంచభూతాలతో తయారైందని ఋషులు మునులు చెప్పారు. అలాగే మన శరీరంలో భూతత్వము, ఆకాశతత్వము, నీరు, అగ్ని, వాయువు అన్నీ కూడా ఉన్నాయి. ఎప్పుడైతే మనం బయట ఈ పంచభూతాలని పాడు చేస్తున్నామో శరీరంలో కూడా ఈ పంచభూతాల యొక్క అపసవ్యత అయితే నీరు ఎక్కువైపోతుంది, గాలి తక్కువైపోతుంది. అలాగే మందగించే అగ్నిని తగ్గిపోతే డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి. శ్వాస తగ్గితే శ్వాసకోశాలకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. అలాగే రకరకాలుగా మన ఈ పంచభూతాలని పాడు చేసి మనం మన శరీరాన్ని కూడా గురి చేస్తున్నాం. ప్రకృతికి అనుగుణమైన జీవన విధానాన్ని ఎప్పుడైతే మనం అవలంబిస్తామో మనం శరీరం బాగుపడుతుంది, మన చుట్టూ ఉన్న ప్రకృతి కూడా బాగుపడుతుంది. భగవంతుడికి ప్రతిరూపం ప్రకృతి అని మనం నమ్ముతాం. మరి పైకి వెళ్ళిపోయినప్పుడు మనకి భగవంతుడు ఏం చేసుకొచ్చావంటే నువ్వు ఇచ్చిన దాన్ని పాడు చేయకుండా వచ్చాను అని చెప్పగలిగితే అది గొప్ప సేవేమో అని అనిపిస్తుంది. కాబట్టి మన శరీరాన్ని నిలుపుకోవడానికి మనం ప్రకృతి జీవన విధానాన్ని అవలంబించగలిగితే ఉత్తమమైన మార్గం అని నేను భావిస్తున్నాను. మన శరీరానికి ఉన్న అత్యద్భుతమైన కెపాసిటీ, శక్తి ఏంటంటే క్యాన్సర్ కణాలను కూడా మనం తనకి శరీరానికి అవకాశం ఇస్తే కరిగించుకోగలిగిన అద్భుతమైన శక్తి శరీరానికి ఉంది. దీనికి ఉదాహరణ మన పెద్దలు చెప్పిన లంకనం పరమాఔషధం. అంటే శరీరానికి ఒక 24 గంటలు కానీ 12 గంటలు కానీ ఆహారం కానీ నీరు కానీ అందకుండా చేయగలిగితే క్యాన్సర్ కణం తనకు తనగా కరిగిపోతుంది, చంపేసుకుంటుంది. దాన్ని చంపగలిగిన యాంటీబాడీస్ మన బాడీలో ఉత్పన్నం అవుతాయి అనేది పెద్దలు ఎప్పుడో మనకి చెప్పారు. దీని మీద రీసెంట్గా జపాన్లో ఒక సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తే అతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు రీసెంట్గా. కానీ మన పెద్దలు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ లంకనం పరమౌషధం అనే విషయాన్ని మనకి స్పష్టంగా చెప్పారు. శరీరంలో ఉన్న ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క నిర్దిష్టమైన ఆహారం ప్రకృతిలో
ఉంది. అది ఎలా పోల్చుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ కంటి చూపు మెరుగవ్వాలంటే క్యారెట్ తినమంటారు. క్యారెట్‌ని సగభాగానికి కోసి చూస్తే, క్యారెట్‌లో మన కన్ను పాప ఎలాగైతే ఉంటదో, క్యారెట్ యొక్క మధ్య భాగము, చివరి భాగము సేమ్ అదే మ్యాచింగ్‌లో ఉంటది. అది ప్రకృతిలో దాన్ని పోల్చుకోవడానికి సులువైన పద్ధతిలో మనకి ఆహారం అందించబడింది. అలాగే ఓ చిలకడ దుంప తీసుకుంటే, అది మన చిన్న పేగు లాగా ఒక మెల్లి తిరిగి ఉంటది. అలాగే మన బాదం పప్పు తీసుకుంటే మనకి గుండెకి సంబంధించిన, అలాగే మనం ఒక టమాటా తీసుకుంటే ప్రోస్టేట్ గ్రంథి ఎలాగైతే ఉంటుందో దాన్ని సకానికి కోసి చూస్తే ఆ ప్రోస్టేట్ గ్రంథి రూపంలో ఉంటుంది. అలాగే చిక్కుడుకాయల నుంచి బీన్స్ తీసుకుంటే మన కిడ్నీ ఎలాగైతే ఉంటుందో ఆ రూపంలో అది ఉంటుంది. ఆ కిడ్నీకి మేలు చేసే ఆహారం. ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అనే కాన్సెప్ట్లో మనం ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పుకోవాలి. మనం పడుకునే ముందర యాక్చువల్గా కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ని ఈ రెండింటిని కూడా చేతనాత్మక, సుప్త చేతనాత్మక మనసుల్ని శూన్యం చేసుకోవాల్సిన అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం నిద్రలోకి వెళ్ళినప్పుడు మనం పూర్తి స్థాయిలో సబ్ కాన్షియస్ మైండ్ని ఎప్పుడైతే మనం కామ్ చేయమో అది నిద్రపోయిన తర్వాత కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. అలా వర్క్ చేయడం వల్ల మనం గాఢమైన నిద్రలోకి కాకుండా డిస్టర్బ్డ్ స్లీప్లోకి వెళ్తాం. అలా డిస్టర్బ్డ్ స్లీప్ మనం 5 గంటలో 6 గంటలో పడుకున్నా అది పూర్తి స్థాయిలో మన బాడీకి కానీ, మైండ్కి కానీ, మన సోల్కి కానీ రిలాక్సేషన్ ఇవ్వదు. కాబట్టి పడుకునే ముందర ఒక 20 నిమిషాలు ఎప్పుడైతే మనం ధ్యానం చేయగలుగుతామో, మనసును శూన్యం చేయగలుగుతామో, మనసుని సమాధి స్థితిలోకి తీసుకెళ్తామో అంత క్వాలిటీ ఆఫ్ నిద్రని మనం అనుభవించగలుగుతాం. నెక్స్ట్ మన సబ్కాన్షియస్ మైండ్ వర్క్ చేయకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా నిద్రకు కూడా ఒక రకమైన ప్రిపరేషన్ ఉండాలి. మనం పడుకునే గదిని ఆహ్లాదకరంగా తయారు చేసుకుని గాలి, స్వచ్ఛమైన గాలి లేదా వెలుతురు, డే టైం రెస్ట్ తీసుకుంటే వెలుతురు, నైట్ టైం రెస్ట్ తీసుకుంటే సరైన గాలి. ఏసీ రూముల్లో పడుకోవడం వల్ల మనకి ఒక 12-18 రకాల గ్యాసెస్ అంతా కూడా మన శరీరానికి అందజేయబడుతుంది. ఏసీ అంటే అంతే. ప్రకృతిలో సహజ సిద్ధంగా జరుగుతున్న ఈ గాలి ఏదైతే ఉందో ఆ గాలిని మనం మన శరీరానికి తగిలే విధంగా కిటికీలు తీసుకు పడుకోవడం, లేదా వేసవిలో ప్రతి వేసవిలోని కూడా 2 నెలల్లో 3 నెలల్లో ఆరు బయట వెన్నెలలో నక్షత్రాలు చూస్తూ పడుకోవడం అనేది చాలా చాలా ఎనర్జెటిక్గా మన బాడీని తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే వెన్నెల్లో పడుకోవడం వల్ల ఆ వెన్నెల కిరణాలు మన శరీరానికి ఎప్పుడైతే తగులుతూ ఉంటాయో, సూర్యకిరణాలు శరీరాన్ని ఎంత ప్రేరేపిస్తాయో, ఎంత యాక్టివేట్ చేస్తాయో, చంద్రకిరణాలు కూడా అంతే ఇంపార్టెంట్గా మనోమయ కోశం మీద చంద్రకిరణాలు వర్క్ చేస్తాయి. కాబట్టి మనం ఏసీ రూముల్లో కాకుండా వేసవిలోనైనా సరే ఆరు బయట వెన్నెలలో పడుకోగలిగితే ఒక ప్రయోగం చేసి చూడండి, మన బాడీలో అత్యద్భుతమైన మార్పులు వస్తాయి. అలాగే ఉదయం పూట సూర్యుడిని చూడడం అనేది సన్ గేజింగ్ అంటారు. ఆ ప్రక్రియలో మన శరీరంలో ఉండే 7 చక్రాలు కూడా పూర్తి స్థాయిలో మూలాధారం నుంచి సహస్రారం వరకు యాక్టివేట్ అవుతాయి. అందులో మరొక అద్భుతం ఏంటంటే సన్ గేజింగ్ అనే ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ వల్ల కంటి చూపుని మనం పూర్తి స్థాయిలో 70 ఏళ్ళ వయసు ఉన్నవా, 80 ఏళ్ళ వయసున్నా వయసుతో నిమిత్తం లేకుండా మన కంటి చూపుని మెరుగుపరుచుకునే అవకాశం పూర్తి స్థాయిలో ఉన్నది. అది ఎలాగంటే సూర్యోదయం అవుతున్నప్పుడు ఒక్క నిమిషం, మొదటి రోజు 1 నిమిషం, రెండో రోజు 2 నిమిషాలు, మూడో రోజు 3 నిమిషాలు, అలా 40 రోజుల వరకు 40వ నిమిషం వరకు చేయగలిగితే కంటి పై పాపలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి పూర్తి స్థాయిలో మన కంటి చూపు వస్తుంది. యాక్చువల్గా ఈ శారీరక ధర్మాలన్నీ ఎందుకు పాటించాలంటే కేవలం శారీరకపరమైన ఆనందాలు పొందడం మాత్రమే కాదు, మనం ధ్యాన సాధకులు అందరం కూడా ఆసన సిద్ధి సంపాదించాలి అంటే ఈ శరీర ధర్మాలు కూడా, ఈ ఆహార నియమాలు కూడా ఒక స్థాయిలో ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మనం అపసవ్యమైన ఆహారాన్ని తీసుకుని మనసుని శూన్యం చేసుకుందామనే ప్రయత్నం చేసినప్పుడు అది కొంత కష్టతరం అవుతుంది. కానీ సతోగుణమైన ప్రధానమైన ఆహారం తీసుకున్నప్పుడు మన శరీరం కంప్లీట్గా మన ఆధీనంలోకి వస్తుంది. అలా ఆధీనంలోకి వచ్చిన శరీరంతో మనం ఆసన సిద్ధి అంటే 3 గంటలు ధ్యానంలో కూర్చునే అవకాశం వస్తుంది. అలా కూర్చోగలిగితే ఎన్నో రకాల ధ్యాన అనుభవాలను మనం పొందే అవకాశం ఉంటుంది.
అయితే కేవలం ఆహారాన్ని మాత్రమే అని నేను అంటలేదు కానీ, ఆహారం కూడా ఖచ్చితమైన పాత్రని పోషిస్తది. థాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశాన్ని ఇచ్చిన పిఎంసి వారికి కృతజ్ఞతలు. ధన్యవాదాలు.